హాయ్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనకైతే బ్లౌజ్ అనేది ఇలా క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి. ఇప్పుడైతే మనం ఫోల్డింగ్ చేసుకొని హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాము. ఇక్కడ ఫోల్డింగ్ చేసేటప్పుడు అయితే మనము ఓపెన్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి. అయితే ఇక ఎక్స్ట్రా అంతా ఫస్ట్ అయితే మనము కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం లైనింగ్ అనేది పిండుతాం కాబట్టి పిండిన తర్వాత మొత్తం క్రాస్ అనేది వస్తుంది. అందుకని ఇలా కట్ చేసుకొని మనము పైపింగ్ వేస్తే మాత్రం ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి. లేదు మనం పట్టి పెట్టుకోవాలంటే 1 ఇంచ్ అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మార్క్ చేసుకొని ఇప్పుడు చూడండి హ్యాండ్ అయితే ఇలా చూసుకోవాలి పొడవు. అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళు 1 ఇంచు తగ్గించమన్నారండి. పొడవు ఎక్కువగా ఉంది, ఒక 1 ఇంచు ఈ పట్టి మందము తగ్గించమన్నారు. అందుకని ఆ పట్టి మాత్రం ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా హ్యాండ్ పొడవు అయితే వచ్చేస్తుంది. ఇలా నేను కుట్లతో సహా పెడుతున్నాను కాబట్టి ఎక్స్ట్రా అయితే పెట్టను. ఎప్పుడైనా మీరు గమనించండి. అంటే భుజం దగ్గర కూడా నేను చంక దగ్గర మొత్తము మనకి ఎంతవరకు అయితే క్లాత్ ఉంటుందో అంతవరకు పెట్టేస్తున్నాను. అందుకని ఎక్స్ట్రా అయితే తీయను. అందుకని ఇలా మొత్తం మార్క్ చేసుకొని చూడండి హ్యాండ్ పొడవు వచ్చేసి మొత్తం అయితే ఖర్చుతో కలిపి అంటే కింద హాఫ్ ఇంచు పైన మొత్తం అయితే 10.5 ఉందండి. ఇక్కడ చంక డౌన్ అనేది 3.5 అయితే తీసాను నేను. చూడండి ఇలా మార్క్ చేస్తే మీకు క్లియర్గా అవుపిస్తుంది కదా, అందుకని 3.5కి అయితే మార్క్ చేశాను నేను. చంక డౌన్ అనేది 3.5 అంటే హ్యాండ్ పొడవు వచ్చేసి 10.5, చంక డౌన్ వచ్చేసి 3.5 ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడైతే చంక లూజు హ్యాండ్ లూజు రెండు మార్క్ చేసుకోవాలి. ఇలా చంక లూజ్కి ఫస్ట్ కుట్టు వరకు మార్క్ చేసుకొని తర్వాత హ్యాండ్ లూజ్ ఇలా ఈ రెండు మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ లైన్ అయితే వేసుకోవాలండి. ఈ 2 ఇంచెస్ కూడా ఒక లైన్ వేసుకోవాలి ఖర్చుకి. మనము ఇక్కడ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత లోతు అనేది తీసుకోవాలి. హ్యాండ్ లోతు ఒక 2 ఇంచెస్ నుంచి పైన ఫస్ట్ కుట్టు వరకు లోతు తీసుకుంటే మనకు సరిపోతుందండి. నేను లోతు అనేది మనం కుట్టేటప్పుడు మాత్రమే కట్ చేస్తాను. మీకు మార్క్ చేసుకొని అంటే ఒక ఇంటూ మార్క్ పెట్టుకొని ఇక్కడ లోతు అయితే తీసుకోవచ్చు మీరు. నేనైతే కుట్టేటప్పుడు అయితే కట్ చేస్తాను. ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకుంటే మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టే. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇలా టక్స్ పెట్టుకున్నామంటే మనకి గుర్తుంటుంది. ఇలా ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ వచ్చేసరికి మనకి ఇలా ఓపెన్ అనేది మనకి ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఫోల్డింగ్ తీసేసి ఇలా ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్నదంతా ఈ లైన్ వేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇలా నీట్గా ఎగురు దిగురు లేకుండా క్లాత్ అంతా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఓపెన్ అనేది మనకు ఆపోజిట్లో ఉంది చూడండి. బ్లౌజ్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి రివర్స్ తీసి. ఇలా నీట్గా మనము రివర్స్ తీసి వేసుకుంటే ఖర్చు అనేది క్లియర్గా మనకి తెలిసిపోతుందండి. అందుకని నేను ఉల్టా తీసి మాత్రం వేస్తాను బ్లౌజు. ఇలా అంటే ఎంతవరకు బ్లౌజ్ అయితే ఎంత ఉందో అంత కాకుండా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే మనకి ఎవరికైనా లావు ఉన్న వరకైనా సన్నగా ఉన్న వరకైనా సరిపోతుందండి. ఇక్కడ వీప్ కప్ దగ్గర మార్క్ చేసుకొని అలాగే ఇక్కడ నెక్ దగ్గర మార్క్ చేసుకొని షోల్డరు అంతే. ఇప్పుడు బ్లౌజ్ ఇది మనకి బ్లౌజ్ తీసేసి హైట్ చూసుకున్న తర్వాత ఇప్పుడు టేప్ అయితే యూజ్ చేస్తాను. ఇక్కడ నెక్ అండ్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ అండి. కొంచెం ఊపియట్లేదండి ఇది ఇక్కడ. అయితే నెక్ వచ్చేసి 2.5 పైన 2 ఇంచెస్, కింద డీప్ నెక్ వచ్చేసి 2.5, షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్, చంక డౌన్ అనేది 6 ఇంచెస్ అండి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ కూడా చూసుకోవాలి 5 ఇంచెస్ ఉందా లేదా అని. తర్వాత 1 ఇంచు మార్క్ లోతు ఇది. తర్వాత ఇలా రౌండ్ తీసుకోవాలి సర్కిల్ అంతే. ఇక్కడ షోల్డర్కి స్ట్రెయిట్గా డాట్ అయితే వేసుకోవాలి. ఇలా చూసారా బ్యాక్ పార్ట్ అయితే చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను చెప్పే మెథడ్లో అయితే ఇలా నీట్గా కట్ చేసుకోవడమే.
చాలామంది కటింగ్లో ఎన్నో తేడాలు ఉంటాయండి. అంటే ఒక్కొక్కరి కటింగ్ ఒక్కలాగా ఉంటుంది, అందరిది ఒకేలాగా ఉండదు, అందరికీ అర్థం అవ్వదు, ఒక్కొక్కరికి అర్థమవుతుంది, ఒక్కొక్కరికి అర్థం కాదు. అందుకని మనకు అర్థమయ్యే విధంగా నీకు మనము తెలుసుకోవాలి. అంటే చిన్న చిన్న పాయింట్స్ కూడా మనకి ఈజీగా అర్థమయ్యే విధంగా తెలుసుకుంటేనే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ భయపడ్డామనుకోండి అసలే రాదు. నేను కూడా అలానే చేశాను ఇంత ముందుకు. ఇప్పుడు క్రాస్ కటింగ్ కదా, ఇది క్రాస్గా వేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, షోల్డర్ నుంచి నెక్కు చూసుకోవాలి. ఫస్ట్ నెక్ మార్క్ చేసుకొని ఒక పావించు లోపలికే మార్క్ చేసుకోవాలండి. తర్వాత ఇలా రౌండ్గా 4 ఫ్లవర్కి మార్క్ చేసుకోవాలి. షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు ఖర్చుతో సహా పెట్టేసి ఇప్పుడు ఫ్రంట్ ఎంతవరకు అవుతుందో అంతవరకు ఇలా మార్క్ చేసుకొని ఈ 3 పాయింట్స్ అయితే కలుపుకోవాలి. ఉక్స్ పట్టి దగ్గర నుంచి మెయిన్ డాట్ నుంచి అలాగే ఈ ఫ్రంట్ మార్క్ వరకు ఇలా కలుపుకున్నామంటే మనకి ఫ్రంట్ పార్ట్ ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి, ఇలా షోల్డర్కి స్ట్రెయిట్గా మెయిన్ డాట్ వేసుకోవాలి. దీనికి స్ట్రెయిట్గా చంక దగ్గర డాటు, ఇది కింది నుంచి 1.5 ఇంచుకి అయితే మార్క్ చేసుకోవాలండి. ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర కింది నుంచి చూసుకోవాలి. 1.5 ఇంచుకి చూసుకుంటే మనకి బాగా వస్తుంది. ఇక్కడ క్రాస్గా తీసుకోవాలి. ఫ్రంట్ కట్ చేసేటప్పుడు ఇలా కొంచెం క్రాస్గా వెళ్తే ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఈ లోతు అనేది తర్వాత కట్ చేసుకోవచ్చండి కుట్టేటప్పుడు. ఇప్పుడు కరెక్ట్గా ఎగ్జాక్ట్లీగా ఎలా ఉందో అలా కట్ చేస్తున్నాను నేను. నెక్ కూడా రౌండ్గా తీసుకుంటే మనకి బాగా వస్తుంది. ఇది క్రాస్ కటింగ్. క్రాస్ కటింగ్ అంటే మనం క్రాస్గా వేసుకోవాలి, స్ట్రైట్ కటింగ్ అంటే స్ట్రైట్గా వేసుకోవాలి. ఇక్కడ టక్స్ పెట్టుకుంటే మనకి పక్కా గుర్తుంటుంది కాబట్టి ఇలా టక్స్ అయితే పెట్టుకోవాలి. తర్వాత షేప్ పట్టీలు అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ అంచు అనేది మనకి నడుం పట్టి కోసం యూజ్ అవుతుంది కాబట్టి ఈ అంచు అనేది ఫస్ట్ తీసేసుకోవాలి. అయితే ఇక్కడ 3 ఇంచెస్ పొడవు, 2.5 ఏమో డౌన్ అండి. లాస్ట్కి వచ్చేసి పావు తక్కువ 3 అయితే పెట్టాను. ఇలా షేప్ పట్టీ అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చు. పొడవు వచ్చేసి 3 ఇంచెస్, డౌన్ వచ్చేసి 2.5, ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి పావు తక్కువ 3. ఇలా మొత్తం కట్ చేసుకున్నామంటే షేప్ పట్టీ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఎవరికైనా వచ్చేస్తుంది. అది మీడియం సైజ్, అంటే మరీ లావు ఉన్న వాళ్ళకి కాదు, మరీ సన్నగా ఉన్న వాళ్ళకి కాదు, ఇది మీడియం సైజ్ వాళ్ళకైతే పక్కా సరిపోతుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.